Good afternoon to one and all. Am I audible? Am I audible, guys? Yes, ma'am. Okay. So in previous classes, we have discussed the definitions and the general terms used in probability and distribution, that is in third unit. And also we have seen some theorems and some problems based on the additional theorem also we have seen, and some problems to calculate the probability of the events. And also we have seen some statement based problems also. Now we are entering in our syllabus, that is conditional probability. So conditional probability, సో కండిషనల్ ప్రాబిలిటీ ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఒక ఈవెంట్ ఏదైనా హ్యాపెన్ అవుతుంది అంటే దానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు హెడ్ పడుతుందా టెయిల్ పడుతుందా, లేదా రెండు కాయిన్స్ టాస్ వేసినప్పుడు ఖచ్చితంగా రెండు కాయిన్స్ టాస్ వేసినప్పుడు రెండు ఫేజెస్ హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది, ఒక్క హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక డై త్రో చేసినప్పుడు అలా మనం ప్రాబ్లమ్స్ చేసామండి. సో ఒక ఈవెంట్ హ్యాపెన్ అయితే దానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పటిదాకా ఏదైనా ఒక ఈవెంట్ హ్యాపెన్ అయితే ఆ ఈవెంట్ కి సంబంధించి ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేసాం. అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో కూడా నేను మీకు చెప్పాను. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే మనం కండక్ట్ చేస్తున్నాం కదా, వాటిని ఏదో ఒక అవుట్కమ్ ఖచ్చితంగా వస్తుంది కదా. సో ఆ వచ్చే అవుట్కమ్ ఫలానాది రావచ్చు అన్న విషయం మనకు తెలుసు. సపోజ్ కాయిన్ టాస్ వేసినప్పుడు అయితే హెడ్ లేదా టెయిలో పడుతుంది, కానీ ఏదో ఇంకొక అవుట్కమ్ ఏదో కొత్త అవుట్కమ్ ఏదో రాదు, అంతే కదా. హెడ్ ఆర్ టెయిల్ పడుతుంది అన్న విషయం మనకు తెలుసు. సో అలా మనకి తెలుసు, మనం కండక్ట్ చేసే ఎక్స్పెరిమెంట్స్ యొక్క రిజల్ట్స్ మనకు తెలుసు కదండి, వాటిని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అంటున్నాం. ఓకే, సో అలా ఏదైనా ఒక ఈవెంట్ హ్యాపెన్ అయితే దానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పటిదాకా. ఇప్పుడు మనం కండిషనల్ ప్రాబిలిటీలోకి ఎంటర్ అయ్యామండి. కండిషనల్ ప్రాబిలిటీ అంటే వైల్ ఇవాల్యుయేటింగ్ సమ్ ఈవెంట్ ప్రాబిలిటీ వీ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ స్టెమ్మింగ్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్ అండి. అంటే మనం ఒక ఈవెంట్ కి సంబంధించిన ప్రాబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఆ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మన దగ్గర ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ విషయం మనకు తెలుసు కదండి. సో వైల్ ఇవాల్యుయేటింగ్ సమ్ ఈవెంట్ ప్రాబిలిటీ వీ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్.
ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు అయితే హెడ్ ఆర్ టైల్ అనే విషయం మనకి ముందు తెలుసు. వచ్చే అవుట్‌కమ్ యొక్క రిజల్ట్ మనకు తెలుసు కదండీ. సో, ఇప్పుడు కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి హావ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ దట్ ద అవుట్‌కమ్ ఆఫ్ ద రాండమ్ ఎక్స్పెరిమెంట్ మస్ట్ బి ఇన్ ఎ సెట్ బి ఆఫ్ ఎస్. దెన్ దిస్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి యూజ్డ్ టు రీఅప్రైజ్ ద లైక్లీహుడ్ దట్ ద అవుట్‌కమ్ విల్ ఆల్సో బి ఇన్ బి. సో, నేను ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్న స్క్రీన్ షేర్ చెప్పడం లేదండి. నేను కొంత టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ దట్ ద అవుట్‌కమ్, ఇప్పుడు మీకు మనం ఏ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినా అంటే శాంపిల్ స్పేస్ అని చెప్తున్నాను కదా. శాంపిల్ స్పేస్ అంటే ఆ శాంపిల్ స్పేస్ లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్‌కమ్స్ వస్తాయో అవన్నీ ఒక సెట్ లో రాయడం అని నేను మీకు చెప్పానండి ఫస్ట్ డెఫినేషన్ చెప్పినప్పుడు. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్‌కమ్స్ అన్నీ కూడా ఒక సెట్ లో రాస్తాము. దాన్ని శాంపిల్ స్పేస్ అని అంటాము అన్నాను కదా. మనకొచ్చే ఈవెంట్ అంటే మనకొచ్చే అవుట్‌కమ్ ఖచ్చితంగా ఈ శాంపిల్ స్పేస్ లోనే ఉండాలి కదా. మనం రాసేసుకుంటున్నాం. సపోజ్ 2 కాయిన్‌లు టాస్ చేసాము. అంటే మనకొచ్చే పాసిబుల్ అవుట్‌కమ్స్ ఏంటి అనంటే దాని శాంపిల్ స్పేస్‌లో అయితే 2 హెడ్‌లు రావచ్చు, లేదా 2 టెయిల్ రావచ్చు, ఒక హెడ్, టెయిల్ రావచ్చు, లేదా టెయిల్, హెడ్ రావచ్చు అని వచ్చే పాసిబుల్ అవుట్‌కమ్స్ అన్నీ ఒక శాంపిల్ స్పేస్‌లో రాస్తామని చెప్పాను గదా. సో, నువ్వు ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకొచ్చే అవుట్‌కమ్ ఈ శాంపిల్ స్పేస్ నుంచే కదా వస్తుంది. అంటే నువ్వు కనుక్కునే ఏ అనే ఈవెంట్ సపోజ్ 2 హెడ్‌లే రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అని అన్నాననుకో. లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్ వెన్ వి టాస్ 2 కాయిన్స్ సైమల్టేనియస్‌లీ అని అన్నప్పుడు, ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్ అన్నప్పుడు ఏం చెప్తాము? ఆ ఏ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్ అనేది మన దగ్గర ఉన్న శాంపిల్ స్పేస్ నుంచే కదా. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి 2 హెడ్స్ ఒకే ఎట్ ఎ టైమ్ రావడానికి? ఒకటే కదా ఛాన్స్. ఔట్ ఆఫ్ 4 పాసిబుల్ అవుట్‌కమ్స్ వి హావ్ ఓన్లీ 1 అవుట్‌కమ్, 1 పాసిబుల్ అవుట్‌కమ్, 1 ఛాన్స్ ఓన్లీ టు గెట్ 2 హెడ్స్ అన్నమాట కదా. సో, ఇలా కాలిక్యులేట్ చేస్తున్నాం కదా. ఇప్పుడేంటంటే మనకేంటంటే ఇప్పుడు కండిషనల్ ప్రాబబిలిటీ అంటే నీకు ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు ఎక్స్‌పెరిమెంట్ అవుట్‌కమ్ పలానాది వస్తుంది అని నీకు తెలిసే నువ్వు ఎక్స్‌పెరిమెంట్ మొదలుపెడతావు. రాండమ్ ఎక్స్‌పెరిమెంట్స్ అంటే అంతే చెప్పింది. అయితే ఇక్కడ కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే, మనం ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు అడిషనల్‌గా ఇంకో ఇన్ఫర్మేషన్ ఏదో సంథింగ్ తెలుస్తదండి. ఆ ఎక్స్‌పెరిమెంట్‌కి సంబంధించి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల దాని యొక్క ప్రాబబిలిటీలో జరిగే మార్పండి. దాని యొక్క ప్రాబబిలిటీలో మార్పు జరగడం అన్నమాట. ప్రాబబిలిటీలో చేంజ్ జరగడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లేవండి. ఈ స్క్రీన్‌లో లేవు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో, కండిషనల్ ప్రాబబిలిటీ అంటే మనం కొన్ని ఇలస్ట్రేషన్స్ 2 ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీకు కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటో ఐడియా వస్తుంది. ఓకే అమ్మా చూడండి. నేను ఒక రాండమ్ ఎక్స్‌పెరిమెంట్‌ని కండక్ట్ చేస్తున్నాను. అంటే నేను ఒక ఎక్స్‌పెరిమెంట్‌ని కండక్ట్ చేస్తున్నాను. డ్రాయింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అండి. సో, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటున్నా. కార్డ్స్ కొంతమందికి ఐడియా ఉండొచ్చు. కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. కార్డ్స్ ఉంటాయి గదండీ! సో, అవి 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్‌లో నేను ఒక్క కార్డ్‌నే డ్రా చేయాలి. ఒక కార్డ్‌ని బయటికి తీయాలండి. నేను కండక్ట్ చేస్తున్నాను ఒక ఎక్స్‌పెరిమెంట్‌ని. నేను కండక్ట్ చేసే ఎక్స్‌పెరిమెంట్ కార్డ్స్‌కి సంబంధించి 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ నుంచి నేను ఒక్క కార్డ్‌నే డ్రా చేయాలి. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అనగానే మనకి 52 కార్డ్స్ ఉంటాయండి. ఓకే. నెక్స్ట్ దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ద ఈవెంట్. ఇప్పుడు నేను 52 కార్డ్స్ నుంచి ఒక్క కార్డే తీయాలంటున్నాను కదా. దాన్ని ఏ అనే ఈవెంట్ గా ఇండికేట్ చేసుకుంటున్నా. లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 1 కార్డ్ ఫ్రమ్ ద ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అని చెప్పి నేను ఊరికనే మెన్షన్ చేసుకుంటున్నా. ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 1 కార్డ్ ఫ్రమ్ ద ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ఫ్రమ్ ద ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే 52 కార్డ్స్ నుంచి అనమాట. అయితే ఒక కార్డే డ్రా చేయాలి కదా. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అన్నప్పుడు ఏం చెప్తాను నేను? విచ్ ఈస్ ఈక్వల్ టు నేను ఒక కార్డ్ డ్రా చేయాలి కదా.
ఒక్క కార్డే డ్రా చేయాలి అంటే అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ ఒక్క కార్డే కాబట్టి ఇలా 1/52 అని మాట్లాడాలి నేను. అంటే 52 C1 లో నుంచి C1 అవసరం లేదులేండి ఇక్కడ. అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ ఒక్క కార్డే కాబట్టి నేను డ్రా చేయాలి 1/52 అని ఇలా పెడతా. కానీ నేననేది ఏంటంటే అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ నేను ఒక్క కార్డు తీయాలంటున్నాను కదా. నేను తీసే కార్డు ఖచ్చితంగా కింగ్ అవ్వాలి. ఏవో కింగ్ క్వీన్స్ నాకు పెద్ద ఐడియా లేదండి. కింగ్ అని క్వీన్స్ అని అంటారు కదా కార్డ్స్ లో, జాకీ అని ఇలాంటివి. సో అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ లో నేను ఒక కార్డు డ్రా చేయాలి. ఆ తీసే కార్డు ఖచ్చితంగా కింగ్ అయ్యే ఉండాలండి. సో కింగ్ అంటే మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే 52 కార్డ్స్ లో ఎన్ని కింగ్స్ ఉంటాయంటే 4 కింగ్స్ ఉంటాయండి. సో అవుట్ ఆఫ్ 4 కింగ్స్ నేను ఒక కార్డు డ్రా చేయాలి. సో టోటల్ గా ఉన్న ఈ 4 కింగ్స్ లో నుంచేగా నాకు వచ్చేది ఆన్సర్. నాకు వచ్చే కార్డు కింగ్ అవ్వాలంటే ఈ 4 కింగ్స్ లో నుంచేగా ఒక కింగ్ తీయాలి నేను. సో అంటే 4C1/52 C1 ఇప్పుడు రాసుకోవచ్చు కావాలంటే కదా. టోటల్ 52 కార్డ్స్ 52 C1. ఆ 52 లో నుంచి నేను ఒక్క కార్డు తీయాలి. ఆ తీసే ఒక్క కార్డు కింగ్ అవ్వాలి. ఆ కింగ్ అనేది 4 కింగ్స్ లో నుంచే కదా వచ్చేది. సో 4C1/52 C1 అంటే ఆన్సర్ ఏంటి 4/52 అండి. 4/52 అంటే ఏంటి ఆన్సర్ 1/13 ఆన్సర్ అవుతుందండి. ఇది మామూలుగా ఒక ఈవెంట్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నాను. నాకు ఆన్సర్ ఏదో ఒకటి వస్తుంది. ఆ ఆన్సర్ నేను ఏం కనుక్కోవాలంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వన్ కార్డ్ విచ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ 52 కార్డ్స్. దట్ కార్డ్ విల్ బి కంపల్సర్లీ ఇట్ ఈస్ ఎ కింగ్ కార్డ్ అండి. అలా అన్నప్పుడు నేను మామూలుగా ఇంతకు ముందు లెక్కలు చేసాం కదా ప్రాబిలిటీ మీద ప్రాబ్లమ్స్, అలాగే కదా ఇప్పటిదాకా మనం క్యాలిక్యులేషన్ చేసాము. దీనికి అడిషనల్ గా ఇప్పుడు కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఏంటంటే సపోజ్ ఈ 52 కార్డ్స్ నుంచే కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఇంకొంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలన్నాను కదా. ఆ ఈవెంట్ హ్యాపెన్ అవ్వడానికి అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల ప్రాబిలిటీలో జరిగే మార్పు అన్నమాట. ప్రాబిలిటీలో కొంత చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే చూద్దాం. సపోజ్ ఈ ఈవెంట్ బి అని పేరు పెట్టుకున్నాను. ఏ ఈవెంట్ జరుగుతుంది, ఏ ఈవెంట్ ఉంది అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ నేను ఒక కార్డు తీయాలి, అది కూడా కింగ్ కార్డ్ అవ్వాలి అని చెప్పానండి. ఓకే ఇప్పుడు లెట్ బి బి ద ఈవెంట్. ఆబ్వియస్లీ ఇఫ్ ద ఈవెంట్ బి అంటే ద కార్డ్ డ్రాన్ ఈజ్ రెడ్, రెడ్ కలరే రావాలంటండి. రెడ్ కలర్ బ్లాక్ కలర్ ఉంటాయి కదా కార్డ్స్ లో, రెడ్ కలర్ కార్డే రావాలి. హ్యాస్ హ్యాపెండ్. ఇప్పుడు ఖచ్చితంగా రెడ్డే రావాలి అంటే ద ఈవెంట్ బ్లాక్ కార్డ్ ఈజ్ నాట్ పాసిబుల్. బ్లాక్ రావడం ఛాన్స్ ఉండదు కదండి. ఖచ్చితంగా నేను రెడ్ కార్డే రావాలి. నేను తీసే కార్డు కింగ్ అవ్వాలి. ఆ కింగ్ కార్డ్స్ 4 ఉంటాయి. ఆ 4 కింగ్ కార్డ్స్ లో నేను తీసే కార్డు రెడ్ అయిన కింగ్ కార్డే రావాలి. రెడ్ కలర్ లో ఉన్న కింగ్ కార్డే రావాలండి. చూసారు అడిషనల్ గా ఇన్ఫర్మేషన్. ఈ ఈవెంట్ జరగాలి లేదా కింగ్ కార్డ్ అనే ఈవెంట్ జరగాలి. జరగడం కోసం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకో ఈవెంట్ పాసిబుల్ అయినట్టుగా ఇస్తున్నాడు మనకి. సో ఇప్పుడు రెడ్ కార్డే రావాలన్నాను కదండి. నేను తీసే కింగ్ లెట్ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ రెడ్ కార్డ్ అండి. సో రెడ్ కార్డే రావాలి అంటే ఖచ్చితంగా బ్లాక్ కార్డ్ రాదనే కదా మీనింగ్. బ్లాక్ కార్డ్ తీసే అవకాశం ఉండకూడదనే కదా అర్థం. సో హెన్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఏ మస్ట్ బి కంప్యూటెడ్ రిలేటివ్ టు ద న్యూ శాంపిల్ స్పేస్ బి. న్యూ శాంపిల్ స్పేస్ అంటేనండి ఇప్పుడు నేను రెడ్ కార్డ్స్ అన్నాను కదా, ఖచ్చితంగా రెడ్ కలర్ కార్డే రావాలి అన్నాను కదా. మనకి 52 కార్డ్స్ లో 26 రెడ్ కలర్ కార్డ్స్ ఉంటాయండి, 26 బ్లాక్ కలర్ కార్డ్స్ ఉంటాయండి. సో నేను తీసే రెడ్ కలర్ కార్డ్స్ ఖచ్చితంగా ఈ 26 రెడ్ కలర్ కార్డ్స్ లో నుంచి రెడ్ కార్డ్ రావాలి నాకు. బట్ కింగే రావాలి. ఆ రెడ్ కలర్ లో ఉన్నది కూడా కింగ్ కార్డే రావాలి. సో ఈ 26 రెడ్ కలర్ కార్డ్స్ లో 2 కింగ్ కార్డ్స్ ఉంటాయండి, 2 రెడ్ కింగ్ కార్డ్స్ ఉంటాయి. ఓకే సో అంటే ఇప్పుడు శాంపిల్ స్పేస్ అంటున్నాను కదా. శాంపిల్ స్పేస్ అంటే ఏం కాదంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఛాన్సెస్ అనే మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు ఈ శాంపిల్ స్పేస్ లో నేను ఏం చెప్పొచ్చు, శాంపిల్ స్పేస్ 26 కార్డ్స్ ఉంటాయి. ఆ 26 కార్డ్స్ లో 2 రెడ్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి శాంపిల్ స్పేస్ ని ఎలా మెన్షన్ చేసుకోవచ్చు అంటే n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు 2. ఓకే ఫస్ట్ అసలు n ఆఫ్ b
ఈక్వల్ టు 26. ఇప్పటిదాకా మనం శాంపిల్ స్పేస్ అంటే ఎస్ అని చెప్పి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని అన్ని రాస్తున్నాం కదా. ఇప్పుడు మనం శాంపిల్ స్పేస్ ఏంటంటే ఏదైనా ఆ శాంపిల్ స్పేస్ నుంచే సెట్స్ ఏ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఎస్ అని, బి ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఎస్ అని, శాంపిల్ స్పేస్ నుంచి వచ్చే ఈవెంట్ ఖచ్చితంగా శాంపిల్ స్పేస్ లో పాసిబుల్ ఈవెంట్స్ రాస్తాం కదండి. నీకు వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా ఆ శాంపిల్ స్పేస్ లోనే ఉంటది కదా. అంటే ఏ అనే ఈవెంట్ నువ్వు రావాలి అంటే నీకు ఏ అనే అవుట్కమ్ వచ్చింది అంటే ఆ ఏ అనే అవుట్కమ్ ఈ శాంపిల్ స్పేస్ లో ఉన్నట్టే కదా. బి అనే అవుట్కమ్ ఉంది అంటే అది శాంపిల్ స్పేస్ లో ఉన్నట్టే కదా. సో ద అవుట్కమ్స్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ ద శాంపిల్ స్పేస్ కదా. అదన్నీ మనం ముందుగానే పాయింట్స్ లో నేర్చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటున్నాడంటే శాంపిల్ స్పేస్ ఎస్ గా మాట్లాడకుండానండి బి ఈవెంట్ బి కూడా వచ్చింది మనకి. ఏ అనే ఈవెంట్ తో పాటు బి అనే ఈవెంట్ కూడా జరుగుతుందండి. 2 ఈవెంట్ల గురించి మాట్లాడుతున్నా. సో ఆ బి అనే ఈవెంట్ జరిగింది. ఏం చెప్పాను ఇప్పుడు? బి అనే ఈవెంట్ రెడ్ కార్డ్ రావాలి. ఆ రెడ్ కార్డ్ ఖచ్చితంగా రెడ్ కార్డ్ రావాలి. నా దగ్గర 26 రెడ్ కార్డ్స్ ఉన్నాయి. సో శాంపిల్ స్పేస్ ఏంటి ఇప్పుడు? 26 రెడ్ కార్డ్స్ లో నుంచే కదా నేను తీసే రెడ్ కార్డ్ వచ్చేది. సో టోటల్ అవుట్కమ్స్ అన్ని కూడా ఈ 26 లోనే ఉంటాయి కదా. ఈ 26 లో నుంచే నాకు రెడ్ కార్డ్ రావాలి కదా. ఇప్పుడు ఇది శాంపిల్ స్పేస్ అవుతుంది. మరి శాంపిల్ స్పేస్ ఇది ఇప్పుడు ఎన్ ఆఫ్ బి. నాకు ఇప్పుడు ఏ అనే ఈవెంట్ అక్కర్ అవ్వాలి, బి అనే ఈవెంట్ అక్కర్ అవుతుంది. సో ఏ అనే ఈవెంట్ బి ఈవెంట్ వల్ల ఇందాక నేను ప్రాబిలిటీ ఆఫ్ ఏ చెప్పానా 4/52 అని చెప్పా. అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ 4 కింగులు ఉంటాయి, ఒక కింగ్ తీయాలి, 4/52 అండి ప్రాబిలిటీ ఆఫ్ ఏ అని చెప్పా. ఇప్పుడు ఈ బి అనే ఈవెంట్ హ్యాపెన్ అవ్వడం వల్ల ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేది చేంజ్ అయ్యింది. దాన్నే కండిషనల్ ప్రాబిలిటీ అంటారు. ఎలా చేంజ్ అయిందో చూడండి. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాను కదండి. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ అన్నా అనొచ్చండి, పి అన్నా ఇండికేట్ చేయొచ్చండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నుంచి ఎన్నుల్లో చెప్తా ఉంటాడు అంతే, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. పి అన్నా ఎన్ అన్నా ప్రాబిలిటీ ఆఫ్ ఏ అని ప్రాబిలిటీ ఆఫ్ బి అని మాట్లాడాం కదా. దాని బదులు ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి అంటా ఉంటాడు. ఏం కంగారు పడక్కర్లా. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఇంటర్సెక్షన్ అంటే బోత్ ద ఈవెంట్స్ అక్కర్ కదండి. మీనింగ్ టేబుల్ చెప్పాను కదా, బోత్ ద ఈవెంట్స్ అక్కర్ అన్న ఇంటర్సెక్షన్ అంటే. సో ఏను అక్కర్ అవ్వాలి, బీను అక్కర్ అవ్వాలి. ఏ అక్కర్ అవ్వాలి అంటే కింగ్ కార్డే రావాలి. బి అక్కర్ అవ్వాలంటే అది రెడ్ కలరే అవ్వాలి. సో రెడ్ కలర్ కార్డు తీయాలి నేను. ఆ తీసే రెడ్ కలర్ కార్డు ఖచ్చితంగా కింగే అవ్వాలి. కింగ్ కార్డు తీస్తున్నాను అంటే అది రెడ్ కలర్ లోనే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఎన్ని రెడ్ కలర్ కార్డ్స్ ఉంటాయి? టోటల్ గా 26 ఉంటాయి అన్న. అందులో ఎన్ని కింగ్ కార్డులు ఉంటాయి? రెడ్ కలర్ 2 ఉంటాయి. ఓకేనా? సో మరి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 అవుతుంది మన ఆన్సర్. ఎందుకని? నేను తీసే కార్డు కింగ్ అవ్వాలి, అది రెడ్ కలర్ లో ఉండాలి. 2 ఈవెంట్లు అక్కర్ అవుతున్నాయి అంటే తీసే కార్డు కింగ్ అవ్వాలి, రెడ్ కలర్ అవ్వాలి. ఇది కింగ్ కార్డు, ఇది రెడ్ కలర్ కార్డు. ఛాన్సెస్ దేని నుంచి ఉంటాయి? టోటల్ గా ఉన్నవి 2 కార్డ్సే కదా. ఆ 2 నుంచే నాకు అక్కర్ అవ్వాలి కదా, ఈవెంట్ అనేది జరగాలి. ఆ 2 నుంచే నాకు అవుట్కమ్ రావాలి కదా. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 అండి. అలాగే శాంపిల్ స్పేస్ ఇక్కడ ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 26 అండి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 అండి. ఓకే, ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానంటే among these 26 red cards there are 2 kings, so that n of a intersection b equal to 2. Hence the required probability is given by probability of a by b, which is equal to n of a intersection b by టోటల్ స్పేస్ ఏమని చెప్పా? శాంపిల్ స్పేస్ ఎన్ ఆఫ్ బి. చూడండి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి, దీని మీనింగ్ ఏంటంటే కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఏ గివెన్ దట్ ద ఈవెంట్ బి ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్. బి అనే ఈవెంట్ జరగడం వల్ల ఏ అనే ఈవెంట్ జరుగుతుంది. ఏ అనే ఈవెంట్ లో మార్పు జరిగింది. దాన్నే కండిషనల్ ప్రాబిలిటీ అంటారు. బి అనే ఈవెంట్ హ్యాపెన్ అవ్వడం వల్ల there is a difference, I mean there is a change in the probability of A అండి. So that is called conditional probability. We read it as conditional probability of the event A given that event B is already happened. సో ఇప్పుడు ఎలా మాట్లాడతామంటే
కండిషనల్ ప్రాబిలిటీ అనగానే P of A by B ఈక్వల్ టు N of A ఇంటర్సెక్షన్ B. AB రెండు ఈవెంట్లు అక్కర్ అయినాయి కదండి, అందుకే N of A ఇంటర్సెక్షన్ B బై శాంపుల్ స్పేస్ ఏమన్నాం, N of B అన్నాం. A ఇంటర్సెక్షన్ B అంటే 2 అండి. శాంపుల్ టోటల్ ఎన్ని రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26. 2/26 1/13 అండి. ఇది కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఈ విధంగా మాట్లాడతామండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కన్సిడర్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ 3 ఫెయిర్ కాయిన్స్. 3 కాయిన్స్ టాస్ వేస్తున్నామండి. 3 కాయిన్స్ టాస్ వేస్తున్నాము. సో దెన్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్ ద శాంపుల్ స్పేస్ S is. ఇప్పుడు శాంపుల్ స్పేసే కదా మనకి ఎప్పుడు రాసేది, ఫస్ట్ 3 కాయిన్స్ టాస్ వేస్తున్నామండి. శాంపుల్ స్పేస్ అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్సే కదా మాట్లాడేది. అయితే 3 కాయిన్ల మీద హెడ్లు పడచ్చు, లేదా 3 కాయిన్ల మీద టైల్లు పడచ్చు, లేదా ఇంకా ఛాన్సెస్ ఏముంటాయి, 2 హెడ్లు టైలు, హెడ్ టైలు హెడ్, లేదా టైలు హెడ్ హెడ్, లేదా టైలు హెడ్ టైలు, లేదా 2 టైల్లు హెడ్. 1 2 3 4 5 6 7 వచ్చినాయి, ఏదో మిస్ అయింది. 3 హెడ్లు 3 టైల్స్, HH2 HTH HTT మిస్ అయిందండి, హెడ్ 2 టైల్స్. ఇలా 8 ఛాన్సెస్ ఉంటాయండి. 3 కాయిన్స్ టాస్ వేసినప్పుడు 8 వేస్ లో 8 పాసిబుల్ అవుట్కమ్స్. 3 కాయిన్ల మీద ఎట్ ఏ టైము 3 కాయిన్లను టాస్ వేసినప్పుడు మూడిట్ల మీద హెడ్లు పడచ్చు, లేదా టైల్స్ పడచ్చు, లేదా 2 ఆటల మీద హెడ్ పడి ఒక దాని మీద టైల్ పడచ్చు, లేదా ఒక దాని మీద హెడ్ టైలు హెడ్, అలా ఇలా కాంబినేషన్స్ ఇలా రాస్తామండి. ఇది శాంపిల్ స్పేస్ అండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది శాంపిల్ స్పేస్. సో మనకి ప్రాబిలిటీ ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ the sample space S is, so that probability of WI, ఈ WI దాకా వద్దులే, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుందేమో. సో ఇప్పుడు నీ దగ్గర 8 ఛాన్సెస్ ఉన్నాయి కదండి, 8 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి కదా. ఖచ్చితంగా నువ్వు 3 కాయిన్స్ ని టాస్ వేస్తే ఏదో ఒక అవుట్కమ్ వస్తుంది కదండి. 3 కాయిన్లను టాస్ వేసినప్పుడు కాయిన్లు గాల్లోకి ఎగరేసినప్పుడు అవి గాల్లో అలా ఉండిపోవు కదా, ఆన్సర్ ఏదో ఒక రిజల్ట్ వస్తుంది కదా. సో ఏదో ఒక్క ఈవెంట్, ఏదో ఒక్క అవుట్కమ్ అయితే నీకు వస్తుంది కదా. సో అవుట్ ఆఫ్ 8 అవుట్కమ్స్ యూ విల్ గెట్ 1 అవుట్కమ్ కరెక్ట్లీ కదా, ఖచ్చితంగా వస్తుంది నీకు. ఇప్పుడు దీన్ని నేను కండిషనల్ ప్రాబిలిటీకి రిలేషన్ గా ఎలా మాట్లాడుతున్నాను చూడండి. నౌ సపోజ్ దట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై అనదర్ పర్సన్ అండ్ నథింగ్ ఈస్ నోన్ అబౌట్ ఇట్స్ అవుట్కమ్. మనకి ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, 3 కాయిన్స్ టాస్ వేసా. 3 కాయిన్స్ టాస్ వేసినప్పుడు నాకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ పలానా ఉన్నాయండి అని నేను ఇప్పుడే మీకు శాంపుల్ స్పేస్ రాసుకొని చూపించాను. ఇప్పుడు ఇదే ఎక్స్పెరిమెంట్ ఇంకో పర్సన్ ఎవరో కండక్ట్ చేశారు. కండక్ట్ చేసినప్పుడు అతనికి అవుట్కమ్ పలానాది వస్తుంది అన్న విషయం తెలియదండి, తెలియదు. However, we have the information that he obtained at least 2 heads. We are interested to find how this additional information affects the probabilities of the elementary outcomes. Suppose ఇంకో పర్సన్ కండక్ట్ చేస్తున్నాడండి ఇదే ఎక్స్పెరిమెంట్. 3 కాయిన్స్ టాస్ చేశాడు, వచ్చే ఆ అవుట్కమ్ ఏంటో అతనికి తెలియదు. ఒక హెడ్ టైలు హెడ్ పడచ్చేమో, అసలు అలా ఏమీ అనుకోవట్లేదండి. చేసే పర్సన్ కి అవుట్కమ్ ఏమీ తెలియదు. మామూలుగా కాయిన్లు ఎగరేయమంటే ఎగరేసాడు అంతే. ఎగరేసినప్పుడు అట్లీస్ట్ 2 హెడ్స్ రావాలి అన్న ఇన్ఫర్మేషన్ నేను అన్నా. ఇప్పుడు నేను ఉన్నాను, మీలో ఎవరో ఒకళ్ళు ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేయమని అడిగాను. 3 కాయిన్స్ టాస్ వేశారు. టాస్ వేసినప్పుడు నేను వాళ్ళకి చెప్తున్నా, అమ్మా మీరు కాయిన్స్ టాస్ వేసినప్పుడు అవుట్కమ్ ఏదొస్తుందో మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ మనకు వచ్చే అవుట్కమ్ లో 2 హెడ్లు ఉండాలి అన్న మాట నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా. 2 హెడ్లు ఉండాలమ్మా మన అవుట్కమ్ మీద అని చెప్పి నేను మీకు అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏంటి ఎన్ని అవుట్కమ్స్ రావచ్చు అన్న ఇంట్రెస్ట్. మనం అడిషనల్ గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సపోజ్ మనకి ఛాన్సెస్ వచ్చేసి 8 ఛాన్సెస్ అన్నాను కదా. 3 హెడ్స్ హెడ్ హెడ్ టైల్, హెడ్ టైలు హెడ్, హెడ్ 2 టైల్స్, టైలు 2 హెడ్లు, టైలు హెడ్ టైలు, టైల్ హెడ్ 3 టైల్స్, ఇలా కదండి 8 ఉన్నాయి కదా. వీటిలో 2 హెడ్లు పడే అవకాశాలు ఏంటి, 1 2 3 4, 2 హెడ్లు వచ్చే ఛాన్స్ ఈ 4 చోట్ల ఉంది కదండి. సో 4 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయండి.
సో ఏంటంటే ఇక్కడ అట్లీస్ట్ 2 హెడ్స్ పడాలి అబ్బాయి, నువ్వు వేసే పాయింట్స్ టాస్ చేస్తున్నావు కదా, అట్లీస్ట్ 2 హెడ్స్ పడాలి అని అనగానే అయితే మనకి 4 ఛాన్సెస్ ఉండొచ్చండి. సో అవుట్ ఆఫ్ 4 ఛాన్సెస్ మనకు ఒకటైనా ఒక్క ఛాన్స్ ఉంటది. అంటే 2 హెడ్లు పడాలన్నాను కదా, అవుట్ ఆఫ్ 4 ఛాన్సెస్ లో ఒక ఛాన్స్ ఉండాలని చెప్పాను కదా. సో దానికి ఏం చెప్తున్నాడంటే, మనం శాంపిల్ స్పేస్ రాసుకున్నాం కదా, ఆ శాంపిల్ స్పేస్ ని వీటిని W1 అని, W2 అని, W3 అని ఇలా పేర్లు పెట్టుకున్నాడు అంతే. ఓకే అమ్మా. 8 స్పేసెస్ అన్నాను కదా, 8 అవుట్కమ్స్ అన్నాను కదా. సో W1, W2, W3 అలా పేర్లు పెట్టాడు అంతే. సో అట్లీస్ట్ 2 హెడ్స్ రావాలి అంటే మనకి 4 ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఆ 4 ఛాన్సెస్ లో ఏదో ఒక్క ఛాన్స్ మనకి ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఏ చూద్దామండి, ఒకసారి రాస్తాను మీకు క్లియర్ గా. సో శాంపిల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ హెడ్ హెడ్, డబల్ హెడ్ టైల్, హెడ్ టైల్ హెడ్, హెడ్ డబల్ టైల్, టైల్ డబల్ హెడ్, టైల్ హెడ్ టైల్, డబల్ టైల్ హెడ్, ట్రిపుల్ టైల్. 1 2 3 4 5 6 7 8 కదా. దీన్ని W1, W2, W3, W4, W5, W6, W7, W8 అని అనుకున్నాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా 2 హెడ్లు రావాలి అన్నాను నేను. అంటే ద ఈవెంట్స్ W1, W2, W3, W5, W4 రాదు, W5, ఓన్లీ W1, W2, W3, W5 మాత్రమే హ్యాపెన్ అవుతాయండి. మిగతావి హ్యాపెన్ అవ్వవు. బికాజ్ నాకు 2 హెడ్లే రావాలన్నారు కదా మీరు. అయితే వీటిల్లో వచ్చే ఛాన్స్ ఉందండి, 2 హెడ్లు ఈ 4 ఛాన్సెస్ లోనే మనకు పాసిబుల్ అవ్వద్దండి అని చెప్పి, అవుట్ ఆఫ్ 4 ఛాన్సెస్ ఒకటే పాసిబుల్ అవ్వుద్ది అన్నాను కదా. దీన్ని కండిషనల్ ప్రాబబిలిటీ, ద రిమైనింగ్ 4 అవుట్కమ్స్ రావండి. ద రిమైనింగ్ 4 అవుట్కమ్స్ రావు, ఓన్లీ ఈ అవుట్కమ్స్ మాత్రమే మనకు పాసిబుల్ అవుతాయి. అప్పుడు మనం ప్రాబబిలిటీని 1/4 గా అసైన్ చేస్తాము. దాన్నే మనం కండిషనల్ ప్రాబబిలిటీలో నొటేషన్ లో చెప్పాలి అంటే, నేను 3 కాయిన్స్ టాస్ వేయాలి అన్న. 3 కాయిన్స్ టాస్ వేయాలన్నప్పుడు మన శాంపిల్ స్పేస్ రాసుకున్నాం. ఆ టాస్ వేసేటప్పుడు నేను అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ చెప్పా. ఇప్పుడు 3 కాయిన్సే నేను టాస్ వేయాలి అన్న మాట నేను చెప్పి ఆపేసానమ్మా. 3 కాయిన్స్ టాస్ వేయాలి అంటే మనకి 8 ఛాన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఏదో ఒక అవుట్కమ్ వస్తుంది, ఆన్సర్ 1/8 అని చెప్పా. కానీ నేను అడిషనల్ గా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నేను కాయిన్స్ టాస్ వేసినప్పుడు ఖచ్చితంగా 2 హెడ్స్ పడాలి అన్న అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనకు వచ్చే ప్రాబబిలిటీలో చేంజ్ ఏమైపోయింది, 1/4 అయిపోయింది చేంజ్. దీన్నే కండిషనల్ ప్రాబబిలిటీ అంటారు. ఓకే. సో ప్రాబబిలిటీ ఆఫ్ W1 పాసిబుల్ అవుతుంది ఎప్పుడు, ఈవెంట్ ఏ W1/A ఇలా గాని, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ W2/A, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ W3/A, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ W4/A అని కండిషనల్ ప్రాబబిలిటీ ఇండికేట్ చేస్తుంది. ఇందాక ఏ ఈవెంట్ బి ఈవెంట్ అని పేరు పెట్టాను. ఇక్కడ ఏ ఈవెంట్ జరుగుతుంది, ఏ ఈవెంట్ హ్యాపెన్ అవుతుంది ఎప్పుడు, W1, W2, W3, W4 ఛాన్సెస్ లో మాత్రమే హ్యాపెన్ అవుతుంది ఏ అనే ఈవెంట్. అర్థమైందా అండి? ఏ అనే ఈవెంట్ జరగాలి అంటే W1, W2, W3, W4 అవుట్కమ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకు కుదురుతుంది. ఎందుకని, అట్లీస్ట్ 2 హెడ్స్ ఉండాలని నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల, కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ద ప్రాబబిలిటీ ఈస్ చేంజ్డ్ అనమాట. దాన్నే కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. ఓకే అమ్మా. సో ఇది కండిషనల్ ప్రాబబిలిటీ. So from the above illustrations, we observe that some additional information may change the probability of the happening of some event. ఏంటమ్మా, from the above illustrations, we observe that నేను చెప్పిన కార్డ్స్ ఎగ్జాంపుల్ అలాగే కాయిన్స్ ఎగ్జాంపుల్ ని బేస్ చేసుకుంటే, we observe that some additional information may change. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇట్ చేంజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద హ్యాపెనింగ్ ఆఫ్ సమ్ ఈవెంట్, వచ్చే ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీలో మార్పు జరుగుతుంది. We now proceed to develop procedure to calculate the probabilities of events when we know some additional information. ఇప్పుడు మనం ఇప్పుడు చేసేదంతా కూడా ప్రాబబిలిటీస్ ని క్యాలిక్యులేట్ చేస్తాము
ఈవెంట్స్, ఏదైనా ఈవెంట్ హ్యాపెన్ అయినప్పుడు దానికి ప్రాబబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తాము. బట్ హియర్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఆల్సో గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్స్ అన్నమాట. కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం వల్ల ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ లో జరిగే చేంజ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ అన్ని బేస్డ్ ఆన్ కండిషనల్ ప్రాబబిలిటీ. ఓకే అమ్మా, ఐ థింక్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ కండిషనల్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ అర్థమైందేమో అనుకుంటున్నానమ్మా. సో ఇప్పుడు ఏంటంటే when we know that a particular event B has occurred instead of S, we concentrate our attention on B only, and the conditional probability of A given B will be analogously the ratio of the probability of that part of A. అంటే ఇట్లా P of A by B అని, P of W1 by A అని ఇలా మాట్లాడుతాను కదా, అది W1 by A అంటే రేషియో అని మీనింగ్. ఇక్కడ డివిజన్ అంటే ఇప్పుడు రేషియో అంటే A:B అంటే A by B అని రాస్తాం కదా అట్లా. సో రేషియోస్ అని చెప్పి అర్థం ఇక్కడ. ఓకే, W1/A అంటే W1:A అని, రేషియో బిట్వీన్ దోస్ టూ వాల్యూస్ అని అర్థం అనమాట. సో ఇప్పుడు మనకి ఒక ఈవెంట్, ఇప్పుడు కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఓవరాల్ గా మనకు అర్థమైంది. ఒక పర్టికులర్ ఈవెంట్ జరిగింది అన్నప్పుడు మనకి ఓవరాల్ గా శాంపిల్ స్పేస్ అంతా కాన్సన్ట్రేట్ చేయక్కర్లా. శాంపిల్ స్పేస్ అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని చూడక్కర్లా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని చూడక్కర్లా. ఆ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ లోనే ఏదో కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వల్ల ఆ శాంపిల్ స్పేస్ ని కాస్త బి అనే శాంపిల్ స్పేస్ గా చిన్న శాంపిల్ స్పేస్ అయిపోద్ది. శాంపిల్ స్పేస్ ఎస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని మాట్లాడుతున్నాను కదా. సో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ లో మనకు కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల బి అనే శాంపిల్ స్పేస్ గా మాట్లాడుకుంటున్నా. ఆ కొత్త శాంపిల్ స్పేస్ ని బి తో ఇండికేట్ చేస్తున్నాం అంతే. సో బి అనే శాంపిల్ స్పేస్ హెల్ప్ తీసుకుని ఈవెంట్ ఏ హ్యాపెన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈవెంట్ బి హ్యాపెన్ అవ్వడం వల్ల ఈవెంట్ ఏ జరిగింది అంటే గనక ప్రాబబిలిటీ ఆఫ్ A by B అంటాం. ఈవెంట్ ఏ హ్యాపెన్ అవ్వడం వల్ల ఈవెంట్ ఏ ఆల్రెడీ జరిగిపోయినందువల్ల ఈవెంట్ బి హ్యాపెన్ అయ్యింది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ B by A అని ఇండికేట్ చేస్తాడండి. ఇది కండిషనల్ ప్రాబబిలిటీ. ఇప్పుడు ఇప్పుడు మన PDF ఉంది కదా, ఒకసారి చూద్దాం. కండిషనల్ ప్రాబబిలిటీ. సో కండిషనల్ ప్రాబబిలిటీ తెలియాలి అంటే కండిషనల్ ఈవెంట్. సపోజ్ A and B are two events of random experiment. If the event B occur after the occurrence of event A, then the event happening of B after the happening of A is called the conditional event and is denoted by B by A. చెప్పాను కదండి, ఈవెంట్ ఏ హ్యాపెన్ అయిపోయింది ఆఫ్టర్ ద అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఏ. ఈవెంట్ ఏ వచ్చింది, అవుట్కమ్ వచ్చేసింది. ఆ అవుట్కమ్ వచ్చిన తర్వాత దెన్ ద ఈవెంట్ హ్యాపెనింగ్ ఆఫ్ బి, ఇంకో ఈవెంట్ జరిగింది, వచ్చింది, అక్కర్ అయ్యింది. Then the event happening of B after the happening of A is called the conditional event and is denoted by B by A. Conditional event and is denoted by B by A. అలాగే సిమిలర్లీ A by B అంటే మీనింగ్ ఏంటి, స్టాండ్స్ ఫర్ ద ఈవెంట్ హ్యాపెనింగ్ ఆఫ్ A ఆఫ్టర్ హ్యాపెనింగ్ B. ఆఫ్టర్ హ్యాపెనింగ్ బి అనే ఈవెంట్ హ్యాపెనింగ్ అవ్వడం వల్ల బి అనే ఈవెంట్ వచ్చేసింది, హ్యాపెన్ అయినప్పుడు ఏ అనే ఈవెంట్ అక్కడ అయ్యింది, దాన్ని A by B తో ఇండికేట్ చేస్తారు. సో కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఇఫ్ A and B are two events in sample space S and P of A not equal to 0, then the probability of B after the event A has occurred is called the conditional probability of event B given A and is denoted by P of B by A and is defined as P of B by A equal to P of A intersection B by. చెప్పానుగా, N of A intersection B by N of A అన్నా
పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అన్న ఒకటే ఇండికేషన్. ఒక్కొక్క చోట పి అంటాడు, ఒక్కొక్క చోట ఎన్ అంటాడు. ఏదైనా పర్లేదు. ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ అంటే డినామినేటర్ లో ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఉండాలి, డినామినేటర్ లో బి ఉంటే ఇక్కడ బి ఉండాలండి. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ అండి. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ డెఫినేషన్ కి సంబంధించింది. 2 ఈవెంట్స్ హ్యాపెన్ అవ్వాలి. ఆ 2 ఈవెంట్స్ హ్యాపెన్ అవ్వాలి అంటే ఈవెంట్ ఏ హ్యాపెన్ అయ్యింది. ఎప్పుడు ఈవెంట్ బి హ్యాపెన్ అవ్వడం వల్ల ఈవెంట్ ఏ హ్యాపెన్ అయ్యింది అన్నప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ, లేదా ఈవెంట్ బి హ్యాపెన్ అయ్యింది అప్పుడు ఈవెంట్ ఏ కూడా హ్యాపెన్ అయ్యింది అన్నప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అని ఇండికేట్ చేస్తాం. సో ఇదండి కండిషనల్ ప్రాబిలిటీ అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ ఆన్ ద 2 ఎగ్జాంపుల్స్. కార్డ్స్ ఎగ్జాంపుల్ చెప్పాను, అలాగే కాయిన్ ఎగ్జాంపుల్ చెప్పా. ఇంకా క్లారిటీ కావాలి, ఇంకా అర్థం కాలేదు అంటే ఎక్కడైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. నేను ఇది ఆల్రెడీ మీకు షేర్ చేస్తాను యూట్యూబ్ లింక్. అప్పుడు ఇంకొకసారి వినండి, ఇంకా అర్థం కాకపోతే క్లియర్ గా అప్పుడు అర్థం అవుతుంది. సో దీని మీద బేస్ చేసుకుని మనకి మల్టిప్లికేషన్ థీరం ఉందండి. ఫ్రమ్ దట్ ఆ మల్టిప్లికేషన్ థీరం ని బేస్ చేసుకుని ఇంకొక కొన్ని చిన్న చిన్న థీరమ్స్ ఉంటాయి. అవి ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత మనకి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలండి. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్. So